విజయవాడలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం చంద్రబాబు బహుమతుల ప్రదానోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ వీరపాండ్య కట్టబొమ్మనగా తన నట విశ్వరూపం చూపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కాసేపు సరదాగా గడిపారు. భారతమాత స్వేచ్ఛ స్వాతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుడిని చూసి ఆశ్చర్యపోతున్నావా? భారతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేసుకుండి చేసిందా? అమ్మా భారతమాత వీరాది వీరులకి సూరాది సూరులకి జన్మనిచ్చినటువంటి దేశమాత. నీ పవిత్రత ఈ దుర్మార్గులకి ఏమర్థమవుతుంది? నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థమవుతుంది? వేలాది సంవత్సరాల క్రితమే ఈ జగత్తుకి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? కోటాను కోట్ల మా భారతీయులు ఒక్క పెట్టున భరతమాతాన్ని నిలదీస్తే ఆ ఉదుటన ఆ నినాద హోరులో కొట్టుకుపోతారా ఈ ఆంగ్ల జాతి పాలకులు? సాగనివ్వు, ఇంకా సాగనివ్వు, నీ దుష్టత్వాన్ని సాగనివ్వు, నీ దుర్మార్గాన్ని కొనసాగనివ్వు. మేమే కాదు, ఈ భూమిలో రెల్లు గడ్డి కూడా విచ్చు కత్తులై మీ అడుగుల్ని ముందుకు పడనివ్వకుండా ఆపుతాయి. అంతేకాదు మీ దుష్ట పాలనని ఖండ ఖండాలుగా నరికి ఆ రక్తంతో ఈ నేలని అభిషేకిస్తాయి. పాంచాల కురిచి వీరులారా, దేశ స్వాతంత్రం కోసం అసూలు వాసిన వీరాటి వీరులారా, మీ సాహసం, మీ పరాక్రమం, మీ ధైర్యం, మీ అమోఘ త్యాగనిరతి ఏ రకంగా శ్లాఘించగలను? మీరందరూ చూపించిన పరాక్రమం ఏ రకంగా బహుకృతులు ఇవ్వగలను? అన్ని కోల్పోయి, సర్వస్వం కోల్పోయి కేవలం శృంఖలాబద్ధుడులై ఉరికంబో ఎక్కుతున్నటువంటి ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, మీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, నీకెలా వందనాలు సమర్పించగలను? దేవి చెక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి నన్ను సాగలంపినటువంటి దేవి, నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. అమ్మా పాండ్యదాత్రి చెక్కమ్మ, ఇలవేల్పు చెక్కమ్మ, కులదైవమైన కార్తికేయ, మీ అందరికీ